హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా కిచెన్ జర్నీ. ఇవాళ వీడియో ఆనపకాయతో సర్వపిండి ఎలా చేయాలో చూద్దామండి. ఇది తెలంగాణ స్పెషల్. దీన్ని సొరకాయతో కూడా చేసుకోవచ్చు. మేము ఆనపకాయ తీసుకున్నాము. ముందుగా ఆనపకాయ పీల్ చేసి ఇలాగ గ్రేటర్తో ఇలాగ తురిమేసుకోవాలి. మొత్తం ఆనపకాయ తురుము, ఉల్లిపాయ ముక్కలు, ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న పచ్చిశనగపప్పు, బియ్యపిండి, అలాగే జీలకర్ర, పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్టు. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యపిండి వేసుకుని ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి పచ్చిశనగపప్పు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్టు, అలాగే పచ్చిమిర్చి పేస్టు, ఆనపకాయ తురుము, జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ముందుగానే వాటర్ వేయకూడదండి. ఆనపకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ముందు కలుపుకున్న తర్వాత సరిపోకపోతే అప్పుడు వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదండి, పెద్ద సైజులో బాల్స్ కింద చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ముద్ద కింద చేసుకున్నాం కదండి, దాన్ని పాన్ మీద అద్దుకోవాలి. చేతితోని పలచగా అద్దుకోవాలి, మరీ తిక్కగా వద్దు. అద్దుకున్న తర్వాత హోల్స్ కింద పెట్టుకోవాలండి, మధ్య మధ్యలో అక్కడక్కడని. ఇప్పుడు హోల్స్ కింద చేసాం కదండి, అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని అలాగే చుట్టూ కూడా ఆయిల్ వేసుకుని బాగా కాలనివ్వాలి. బాగా కాలిన తర్వాత వెనక వైపు టర్న్ చేసుకోవాలి. అటువైపు కూడా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా బాగుంటుందండి, పిల్లలకి స్నాక్స్ కింద చేసి పెట్టచ్చు ఇవి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మరొకటి కూడా ఆ ప్రాసెస్లోనే చేసుకోవాలి. హోల్స్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని చుట్టూరు కూడా ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదండి. వీటిని డీప్ ఫ్రై కూడా చేస్తారు. అలాగే ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు కూడా తిప్పుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఎంతో రుచికరంగా ఉండే తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఉమా కిచెన్ జర్నీ.